వాక్యం చదువుతుంటే అయ్యగారు దేవుడు ఎట్లా పుట్టిండో చెప్పుకుంటున్నాం. దేవుడు ఎట్లా పుట్టిండంటే అయ్యా ఏం చెప్తున్నాడు? దేవుడు ఎట్లా పుట్టిండు? ఆయన మనోడు అదే ఆయన ఎట్లా వచ్చిండు అసలు ఫస్ట్ అంటాడు. అదే ఆయన ఎట్లా వచ్చిండంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఆయనని ఏదైనా సృష్టిస్తే అది దేవుడు అవుతుంది మాకు. నేను చెప్పిన అర్థం ఆయన ఏదైనా సృష్టిస్తే అది దేవుడు అవుతుంది, కానీ మరి ఎందుకు దేవుడు అవుతాడు? దేవుడు అనేవాడు ఆది లేనివాడు, అంతం లేనివాడు. చెప్పండి, ఆది లేదానికి అంతము. ఆయన అంతం చేసేది ప్రపంచం లేదు. ఆయన్ని సృష్టించింది కూడా ఈ భూమి మీద ఏది లేదు. మళ్ళా చెప్పండి, ఆయన అంతం చేసేది భూమి మీద లేదు. మళ్ళా చెప్పండి, ఆయన అంతం చేసేది భూమి మీద లేదు. ఆయన సృష్టించేది కూడా భూమి మీద అయినా ఆకాశం మీద ఎక్కడైనా లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు శిలువ మీద వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి సమాధిలో పెట్టి ఆ సమాధిని భద్రం చేశారు. సంఖ్య వేసి సమాధికి తాళాలు వేసారు. ఏ నందు నుంచి బయటకు రావద్దని. మన సమాధులు భూమిలో ఉంటాయి, ఇజ్రాయెల్ దేశంలో సమాధులు రాళ్ళల్లో గుహల్లో ఉంటాయి. వాళ్ళు ఆ గుహకి ఒక ఇల్లు లెక్క రంధ్రం కొట్టి అందులో మనిషిని పెట్టి ఆ శవాన్ని పెట్టి పైన మూత ఒకటి వేస్తారు. ముందు ఒక మూత వేస్తారు, డోర్ దాన్ని తీసి మనం యేసు ప్రభు సమాధికి ఒక రాయి నాటి పెట్టారు. ఏం పెట్టారు చెప్పండి? ఒక రాయి. గట్టిగా చెప్పండి, రాయి నాటి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లుగా 3వ దినాన ఆయన తిరిగి లేస్తానని చెప్పిండు. ఆయన లేచి ఆయన లేవగానే సమాధి రాయి దాని అంతటా అదే పక్కకి వెళ్ళిపోయింది. ఆయన బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చిన ఆయన బయటకు వచ్చినాక యేసుక్రీస్తు ప్రభువు వారు బయటకు వచ్చినాక అందరూ కూడా ఏం చేశారంటే ఆ సమాధిలో ఆయన లేడని చెప్పి కంగారు పడ్డాడు. చాలా మంది కంగారు పడ్డారు. చాలా మంది ఏమనుకున్నారంటే శిష్యులు ఎత్తకపోయి దాచిపెట్టేదేమో అనుకున్నారు. ఆయన 40 దినాలు అందరికీ కనబడి నేను చనిపోలేదు, నన్ను అంతం చేసేది భూప్రపంచం అనేది లేదు, మనిషికి మరణం అనేది ఒకటి ఉన్నది కదా, ఆ మరణం తర్వాత జీవం ఉన్నది అని నీకు చూపించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన క్రీస్తు. ఆయన సమాధి మూయబడలేదు, ఆయన సమాధిలో లేడు, ఆయనను సమాధి బంధించలేదు, ఆయనను మరణం బంధించలేదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన అంతం లేని దేవుడు, ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. ఇప్పుడు చెప్పండి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు చెప్పండి. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం నుండి స్తుతింపబడుతున్న వాడు నీకు రక్షణ తీర్చిపెట్టిన కీర్తన 9:13. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు, స్తుతింపబడుతున్నవాడు. ఈరోజు మానవుని జన్మ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మీ అందరికీ దేవుని వాక్యం అర్థమైతే మీరంతా చక్కగా బైబిల్ చదివి లోతైన విషయాలు తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతారని ఆలోచన. 139వ కీర్తన 14-15 వచనాలు. 139వ కీర్తన. నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. చాలా
అందరూ చూడండి, నీవు నన్ను కలగజేసిన విధమని దావీదు చెబుతూ ఆ 5వ వచనంలో చెప్పాడు. చదువు. నా అంతరంద్రియములను నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించిన వాడవు నీవే. మానవుడు ఎన్ని విధాలుగా నిర్మింపబడ్డాడు చెప్పండి. మీకు ఎవరికైనా చెప్తే నాకు సమాధానం చెప్పండి. మీరు చెప్పండి. మానవుడు ఎన్ని విధాలుగా నిర్మించబడ్డాడు? అమ్మ తల్లి గర్భమునందు ఒకటి, ఇంకోటి చెప్పండి. చెప్పండి. ఒకటి తల్లి గర్భం, ఇంకోటి దేవుడి నేల మట్టితోటి చేసాడు. ఎన్నైనా 2 అయినాయి. ఒకటి తల్లి గర్భం. అంటే దేవుడు నేల మట్టిని తీసుకున్నాడు. ఫస్ట్ ఏం చేసాడు? నేల మట్టిని తీసుకొని ఒక ఆకారాన్ని తయారు చేసి, మనిషిగా ఆకారాన్ని తయారు చేసి, ఆ ఆకారంలో జీవవాయువును ఊదగలడు జీవాత్మ. నేను చెప్పే మాట ఈరోజు చాలా జాగ్రత్తగానండి. మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నేను మొన్న చెప్పిన ఇది తయారు చేయాలంటే దీనికి ముడిసరికి ఏముండాలా? స్టీల్ కలది. స్టీల్ కావాలంటే ముడిసరికి ఉండాలా? ఐరన్ ఉండాలి. అదే స్టీల్ ఉండాలి. ఆ ముద్దని కరగపోసి ఇట్లా తయారు చేస్తారు. ఐరన్ లేదు, ఇది అవుతుందా? ఒక మేకను తయారు చేయడానికి ముడిసరికి ఏంటి? మేకను తయారు చేసేది ముడిసరికి ఏంటిది? ముడిసరికి అంటే ఏ వస్తువు చేత మేక తయారు చేయబడింది? ఫస్ట్ మేక సంగతి చెప్తుంది. ఈ మేక ఏ వస్తువు? దేవుడి మాట. మనం ఏ వస్తువు అంటే ఏం చెప్తాం? భూమి నుంచి వచ్చింది. ఎట్లా భూమి నుంచి? 1 ఎకరం స్థలం ఉన్నావు, దాంట్లో జామ చెట్టు మొలవచ్చు, మామిడి చెట్టు మొలవచ్చు, యాపిల్ చెట్టు కూడా మొలవచ్చు. మొత్తం మొలవచ్చు. ఎట్లా మొత్తం అంటే ఏదో ఒక విత్తనం పక్షం ఏదో ఒకటి తీసుకొని చేసిపోతుంది. మొత్తం మట్టికి కూడా సృష్టించే గుణం ఒకటి ఉంది. ఏది దేవుడు చెప్తాడు, ఆ ఫలవృక్షం నేల నుండి నేల ముడిపించను కాకనగా ఆ నేల వాటిని కలగజేసేది. కాబట్టి ఆ గుణం దానికి ఉంది. మరి దేవరాశులు ఎట్లా వచ్చినాయి అని అంటే మనం ఏం చెప్తాం? దానికి సమాధానం లేదు. దానికి ఏం లేదు. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సమాధానం అనేది లేదు. ఎందుకు లేదు సమాధానం అంటే, మనిషి ఎంతసేపటికి ఉన్నదాన్ని పట్టుకొని ఊగులాడుతుంది తప్ప అసలు ఎట్టొచ్చిందో చెప్పుకోలేడు. సైన్స్ ఉన్నదాన్ని పట్టుకొని పొద్దుదాకా దీనికి అని చెప్పాడు. ఇది లేకపోతే తెలియదు, ఇది లేకపోతే తెలియదు. అసలు మనిషి ఎట్టొచ్చిందో చెప్పలేడు, జంతువులు ఎట్టొచ్చినా చెప్పలేడు, జీవరాశులు ఎట్టొచ్చినా చెప్పలేడు, డైనోసార్లు ఎట్టొచ్చినా చెప్పలేడు. ఇవన్నీ చెప్పలేడు సైన్స్. వీటికి ఏదో మంచి మార్చి చేస్తా ఉంటారు. ఇప్పుడు మామూలుగా మన ఆకారాలకు ఎంత ఉన్నాయి? డైనోసార్లు ఎంత ఉంటాయి? ఈ నుంచి చాలా దూరం ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా? అస్థి పంజరాలు రాజును చూసి ఉంటావు. కొన్ని అస్థి పంజరాల దగ్గర వాళ్ళు నిలబడతారు. తలకాయ ఏమో ఈగంత ఉంటుంది, వాళ్ళని వెళ్తుంటారు. చూసినా యూట్యూబ్లో ఒకటి చూడండి, గొల్లియాత్ స్కల్లను పట్టండి. గొల్లియాత్ స్కల్లను కొడితే నిజంగా ఇప్పుడు మ్యూజియంలో ఉన్నాయి ఎముకలు. మనం ఈ చెయ్యి ఉంటుందా? ఈ చెయ్యి అంత అప్పటి మానవుడు యొక్క అది పెట్టిడనుకో, ఈ చెయ్యి అంతా మనం ఇప్పుడు ఉంది యూట్యూబ్లో. మీరు వీళ్ళెవరు? ఈ ల్యాండ్ నుంచి వచ్చారు, ఎలా పుట్టుకేంటిది? ప్రతిదానికి ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు ఈ భూమి ఎప్పుడు పుట్టింది అని అంటే ఏం చెప్తాం? చెప్పలేము. మానవ జాతి ఎప్పుడు పుట్టిందంటే ఏం చెప్తాం? ఏదో ఒక అంచనా వేసుకొని 16వ తారీఖు అని చెప్తాం. మీకు ఒక ఉదాహరణ ఒకటి చెప్తా. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? అంటే 1914 నుండి దాన్ని చెప్పడానికి దాని పదం ఒక వాడాలి. క్రీస్తు
క్రీస్తు పూర్వం మాట. క్రీస్తు శకం. ఎప్పుడు? క్రీస్తు శకం. క్రీస్తు శకం 1914 నుండి 18. రెండవ ప్రపంచ యుద్ధం నాకు తెలియదులే కానీ క్రీస్తు శకం. టైం చెప్తారు కదా. ఓకే, క్రీస్తు శకమే. ఓకే, ఇప్పుడు అలెగ్జాండర్ ఎక్కడ పుట్టిండు? ఎప్పుడు? క్రీస్తు శకం. క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? క్రీస్తు శకం. ఎప్పుడు? క్రీస్తు శకం. అలెగ్జాండర్ 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 అంటారు కదా. వాడు ఎప్పుడు పుట్టిండు? ఇప్పుడు పుట్టినోడు కాదు, వాడు యేసు కాలం నాటివాడు. ఇప్పుడు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపు పిరమిడ్లు ఎప్పుడు కట్టారు? పిరమిడ్ చూశారు ఎప్పుడైనా? పిరమిడ్ చూసారా? పిరమిడ్లు అంటే ఏమనుకుంటారు? పిరమిడ్లు అంటే మాకేం తెలుసు అయ్యగారు. పిరమిడ్లు అంటే సమాధి. ఏంటి సమాధి? మనం కట్టే ఒక సమాధి కట్టడానికే మనం ఉన్నతత్వం. అప్పుడు రాజు చచ్చిపోతే పిరమిడ్లలో పెట్టేటోడు. పిరమిడ్ ఎంత ఉంటుందంటే మన పుణ్యకాలం ఎంత ఉంటుంది? ఒక సమాధి ఎంత ఉంటుంది? నువ్వు ఒక 5 కిలోమీటర్ల పోతే కనబడుతుంది. అది కనబడుతుంది. 5 కిలోమీటర్లు కనబడితే పొట్ట లెక్కలే అన్నమాట. ఆ పిరమిడ్లకు వాడే రాయి ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? కొద్ది గొప్ప మన చర్చి ఉందా? చిన్న చర్చి అంత రాదు. అంత ఉంటుందా? గొప్ప చిన్న చర్చి అంత ఉంటుందా? పిరమిడ్. దాన్ని ఎవరు చెప్పిండు? మనకి కలిసిన పేటట్టే లేవద్దు. ఓ 2 కేజీలు, ఒక 5 కేజీలు బియ్యం సరుకులు తీసుకోరా నాయన అంటే అమ్మో వయో, అమ్మో నడుము వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి, గురి నచ్చినాయి అని చెప్తారు. అవునా కదా? మరి అంత రాయిని మామూలుగా కాదు, నువ్వు దారం వేసినందుకు పైన కిందకి దారాన్ని తగలదు. అంత పర్ఫెక్ట్గా, అంత కరెక్ట్గా, అంత ఎగ్జాక్ట్గా దాన్ని కట్టాడు. ఒక్కొక్క రాయి మన చర్చ అంత ఉంటుంది, చిన్న చర్చ అంత ఉంటుంది. ఒక్కొక్క రాయి దాన్ని ఎవరు లేపిండు? ఎవడు పెట్టిండు? అంత బలాఢ్యులు ఎక్కడున్నారు? ఇప్పుడు బైబిల్లో దానికి ఆధారాలు కొన్ని ఉన్నాయి. నెఫీలీలు అనబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాము. మా దృష్టికి మేము కూడా మిడతలు లేకనే ఉన్నాము. వాళ్ళ దృష్టికి మిడతలు లేకుండా, మా దృష్టికి కూడా మేము మిడతలు లేకనే ఉన్నాం. వాళ్ళు ఒక్కొక్కరు భారీ దేవుడు అన్నాం. ఇప్పుడు భారీ దేవుడు అన్నప్పుడు సరే దాని జన్మదినం దాని చెప్తా కానీ, ఆ కాలంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకారం ఎంత ఉండేదనంటే ఇంచుమించుగా ఒక 200 అడుగులు ఎత్తుండేది మనిషి. ఎంత? మనం ఎంత ఉంటాం అప్పుడు? ఇంతే. ఎంత ఉంటాం మనం? ఎంత ఉంటాం? వాళ్ళు ఇంత ఎత్తురంతా మనం వాళ్ళ పాదాల దగ్గర అనుకుంటాం. వీళ్ళు ఎవరు? వీళ్ళ పుట్టుకేంటిది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఏంటి చెప్పండి? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతారు దాన్ని. చదువు ఇంగ్లీష్ బైబిల్. In the beginning God created the heaven and the earth, and the earth is without form and చాలు. నువ్వు చదివినా దాని అర్థం నాకు తెలియదు కానీ చెప్తా వినండి. నీ బైబిల్ అయితే బైబిల్ తెచ్చుకొని బైబిల్ వేసుకోండి. అందులో కూడా ప్రాంశం ఉంటాయి అన్నమాట. బైబిల్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి. దేవుడు ఆకాశమును
భూమిని. చెప్పండి అందరూ. ఆకాశము ఆకాశము భూమి. మళ్ళీ చెప్పండి. ఆకాశం ఆకాశము అందులో ఉన్నవి మొత్తం. ఆకాశము అందులో ఉన్నవి మొత్తం మొదట సృష్టించింది. తర్వాత భూమిలో ఉన్నవి మొత్తం. అసలు స్టార్టింగ్ లెక్క ఆకాశము అందులో ఉన్నవి మొత్తం, భూమి ఇందులో ఉన్నవి మొత్తం సృష్టించింది. ఆ రెండింటిని కలిపి ఏమన్నాడు? భూమి ఆకాశములను కలగజేసాను. ఈ రెండు కలగజేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? కోట్ల సంవత్సరాలు దాటిపోయింది. ఈ భూమి మీద దేవదూతల సంచారం ఉండేది. ఎవరి మీద చెప్పాలి? ఎవరు సంచారం? అదే ఉండేది. ఇప్పుడు కాదు, మానవ జాతి రావడానికి మునుపు అది ఉండేది. అప్పుడు దేవుడు ఏం చేసిందంటే దేవదూతలలో పాపం ఉండటం వలన, గర్వం ఉండటం వలన వాళ్ళని అక్కడి నుంచి నిర్మూలన చేసేది. వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న పరిశుద్ధులైన దేవతలందరినీ తీసుకెళ్ళి పరలోకంలో ఉంచిండు. అంటే అప్పుడు భూమి పరలోకం ఇవన్నీ అట్లే కావు. ఏది అప్పుడు అంతా ఒక మహిమకరంగా ఉండేది, చక్కగా ఒక ఆకారంతో ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు పాపం కనిపించిపోయిందో దేని దాన్ని డివైడ్ అయిపోయింది. ఆకారం ఒకవైపు, పరలోకం ఒకవైపు, భూమి ఒకవైపు డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయినాక మానవ జాతిని దేవుడి భూమి మీదకి పంపించడం ఆరంభించాడు. అంటే మానవుడికి ఏమేమి అవసరం? దేవతలకైతే నీళ్లు నిప్పులు అవసరం లేదు. ఒకవేళ అవసరం లేదు, వాళ్ళు మహిమతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు. మానవుడు కాబట్టి అన్ని అవసరమని నీరు, నిప్పు, గాలి, వాతావరణం సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, మానవుడు ఎన్నిసార్లు నిర్మించబడ్డాడు అని. దానికి ఏం సమాధానం చెప్పారు మీరు? మొదటిది మట్టి నుండి. చెప్పండి అందరూ. మొదటి మానవుడు ఎట్లా చేయబడ్డాడు? మట్టి నుండి. అతని ఎముకల నుండి స్త్రీ, వారిద్దరి ద్వారా గర్భంలో అవయవాలు ఇచ్చి ఆకారం ఇచ్చి పిండముగా రూపించిన వాడు దేవుడు. అది మొదటిది మట్టి నుండి, రెండవది ఎముక నుండి, మూడవది గర్భం ద్వారా. ఎన్నైనా ఇప్పుడు? మొదటిది ఏంటిది? రెండవది ఎముక, మూడవది గర్భం. మొదటిది మట్టి నుండి. చెప్పండి అందరూ. అందరినీ ఎంతమంది చేయలే, ఒకదాన్నే చేసాడు. ఆ పేరు పేరు చెప్పండి గట్టిగా. ఆ పేరు ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. ఏం పేరు ఆ పేరు? అవ్వ. మొదటిది ఏంటి? ఆదాం. ఆదాం ఎట్లొచ్చిండు? రెండవది అవ్వ ఎట్లొచ్చింది? మూడవది కయ్యన్. ఏ పేరు? ఇలా ఎట్లొచ్చారు? గర్భం నుంచి వచ్చారు. 3 విధాలు వచ్చింది. మనకు తెలియదు ఒక విధం ఏంటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనం. జగత్ పునాది వేయబడుతుంది అక్కడ ఎఫెసీ 1వ అధ్యాయం 4-5 వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో. ఇప్పుడు ఇదేనది అసలు మొదటి జగతికి పునాది లేదు, ఆకాశము లేదు, భూమి లేదు. ఇవన్నీ కాక మునిపే మనం ఇప్పుడు ఎక్కడున్నామంట? యేసయ్యలో ఉన్నాం. ఈ మాట అంత తొందరగా మీకు అర్థం కాదు. లేదుగా ఇప్పుడు మా టీవీలో సినిమాలు చూడాలనుకుంటున్నాం. ఫస్ట్ అనుకోవాలా వద్దా? ఫస్ట్ ఏమనుకోవాలా? మా టీవీలో సినిమా అనుకోవాలి. ఫస్ట్ అనుకున్న తర్వాత చూస్తాం. ఇప్పుడు ఎవడైనా సినిమాలు పోయేది ఎందుకు? ఫస్ట్ అనుకుంటాడు. ఎవడైనా మిస్టేక్ చేసేది ఎందుకు? అనుకుంటాడు. ఏదైనా మనం అనుకుంటాం. ఒక కొండ తయారు చేయాలి అనుకుంటాం, ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటాం, ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటాం. ఏదైనా ఫస్ట్ అనుకుంటాం. అది మన మైండ్లో ఉంటుంది. మన మైండ్లో ఉన్న దాన్ని ఎదురుగా తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పుడు సంతోషపడతాం. అవునా కదా?
ఫస్ట్ మనం ఇక్కడ సృష్టించడానికి ముందు మన మెదడులో సృష్టించాలి. దాన్ని దీన్ని ట్రాక్ చేసుకుంటూ అలాగున తయారు చేసినప్పుడు మన మెదడులో ఉన్నది బయటకు వస్తుంది. అంటే మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఇటు ఒకసారి చూడండి. హల్లెలూయా. దేవుడు మొదటగా మనలందరినీ ఏర్పరచుకున్నాడట. ఆమేన్. మీరేమనుకుంటారంటే మేమేదో మాకు రోగం బాగా తగిలి, డబ్బు తగిలి, మాకు సమస్య వచ్చి, మాకేదో బాధ వచ్చి మేము వచ్చిన బాధ కానీ మీరు అనుకుంటారు, నేను అనుకుంటా. దీనికి కంటే ముందు సృష్టి మొత్తం నిర్మించబడక మునిపే, జగతి పునాది వేయబడక మునిపే మానవ జాతి అంతా దేవుని కడుపులో ఉంది. ఆమేన్. దేవుడు ఆల్రెడీ మనం ఆయన ప్రేమ చేత మనందరినీ నిర్మాణం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు మొన్న 10 రోజుల క్రితం, నెల రోజుల క్రితం, సంవత్సరం క్రితం, 10 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం కూర్చున్న వాళ్ళం కాదు. మనం జగతి పునాది వేయబడక మునిపే మనం అందరం ఉన్నోళ్ళం. మీకు దాని గురించి కూడా వివరణ చెప్తానండి. మనం ఎప్పుడు కూర్చున్నాం చెప్పండి. జగతికి పునాది వేయబడక మునిపే మనం ఎక్కడ పుట్టాము మనం అంటే యేసయ్య కడుపులో ఉన్నాం. యేసయ్య ఆలోచనలో పుట్టాము. యేసయ్య తలంపులో మనం ఉన్నాం. మన ఒకరికి భూమిని కలగజేసి మానవ జాతిని ఒక్కొక్కరు పంపిస్తూ ఉంటారు. ఎవరెవరు ఆలోచనలో పంపిస్తూ ఉంటారు. చాలా మంది కుటుంబ కలహాలు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, బాధ తట్టుకోలేనప్పుడు, ఆ నిన్న తట్టుకోలేనప్పుడు, ఎందుకు బతుకుతున్నామని ఆలోచన వచ్చినప్పుడు మీరు ఒక మాట అనుకుంటారు, అసలు ఇక్కడ ఎందుకు పుట్టించుకున్నాము అంటారా? మీరు తెలిసి అంటారా తెలియక అంటారు కదా, నిజమే. ఆవాలనే దేవుడు మిమ్మల్ని గురించి స్తోత్రం చెప్పండి. మీకు ఇంకా మంచిగా అర్థం కాదని చెప్పనా? కొంతమంది ఏడుస్తూ ఉంటారు అనమాట. డబ్బు లేక, ఏమి లేకపోతే ధనికులు చూసి ధనవంతుడిగా కూర్చుంటే బాగుంటారా అనుకుంటారు కదా. అరే ధనవంతుడిగా పుడితే బాగుండరా అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, అరే వాడిది ఏం చేయలేక వాళ్ళకి పుట్టే బాగుండు, వీళ్ళకి పుడితే బాగుండు, వీళ్ళకి పుట్టే కదా. నువ్వు నీలాగా పుట్టాలనే దేవుడి లోకాలు పంపించాడు. ఇప్పుడు ఈ లోకాన్ని పంపించి ఈ లోకంలో మన జీవితాన్ని ముగించి మరలా మనం ఎక్కడ పోతామంటే దేవుని దగ్గరికి పోతాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు దేవుని కడుపులో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం చెప్పండి. ఆయన డిసైడ్ చేసిందంటే తల్లి గర్భంలో వేసాడు. ఆ మాట బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ వేసాడు? తల్లి గర్భంలో కొడుకు బిడ్డ పుట్టగానే అమ్మట వీళ్ళు సంబరం చేసుకొని చాక్లెట్లు పంచుకొని బర్త్డే దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓకే, అయిపోయింది. అయిపోయినాక వీళ్ళు ఎంతమంది మీకు పిల్లలు అంటే 2 పిల్లలు అంట. ఆ పిల్లలు పిల్లలు చేస్తారు, వాళ్ళ పిల్లలు అవుతారు, మొత్తం వాళ్ళతో చచ్చిపోతారు. ఏమైపోతారు? లేకపోతే మధ్యన చచ్చిపోయారు అనుకోండి. ఎప్పుడు మధ్యన చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు ఏమని ఆడతారు చెప్పు? ఏమని ఆడతారు? నేను కూడా చచ్చిపోతాను ఏమంటారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పంపించింది ఎవరు? అసలు పుట్టింది ఎక్కడ? దేవుళ్ళు. ఇప్పుడు యాడిపోయాడు? అసలు పుడికి ఎవరికి? అసలు బిడ్డ ఎవరికి? ఇప్పుడు చచ్చిపోతే ఎవరు బిడ్డ చచ్చిపోయినట్టు? అదేదో నీ బిడ్డ అయినట్టు, అదేదో నీ కొడుకు అయినట్టు, అదేదో నీ బంధం అయినట్టు ఏడుతా ఉంటారు. బిడ్డ తట్టుకోలేరు. అమ్మో అయ్యో అమ్మో తల బాదుకుంటారు. జస్ట్ ఎంతకాలానికి? మా అంటే ఒక 30 ఏళ్ళు, మా అంటే ఇంకొక 50 ఏళ్ళు, మా అంటే 40 ఏళ్ళు, మా అంటే 60 ఏళ్ళు. మీకు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనం చనిపోయిన మనం అడిగిపోతాం. అది మట్టిలో పోతుంది, ఆత్మ దేవుడి దగ్గరికి మరణ వెళ్ళిపోతుంది. అక్కడ ఆత్మ ఎవరిది? ఆ మనిషి ఎవరు? దేవుడి మనిషి. ఎవరు మనిషి? అందుకని మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి ఈ శరీరం ఎవరిది? చెప్పండి ఎవరిది? దేవుడు ఇచ్చాడు. ఆత్మ వచ్చాడు, దేవుడు ఇచ్చాడు. నిన్ను ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. దేవుడు గురించి లోకంలో బతకా ఉన్నాడు. ఎట బతకా ఉన్నాడు అంటే నాకు ఇష్టం వచ్చిన బతకా ఉన్నాడు. వాళ్ళేమో ఇష్టానుసారంగా బతికారు. అయితే ఒకడు పెట్టాడు, నరకం పరలోకం పెట్టాడు. ఆమేన్. చూడు
దేవుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాయి, మీకు అర్థం కావాలి. జగతి పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ప్రేమ చేత మనం అందరిని తయారు చేసుకున్న దేవుడు ఒక్కొక్కరిగా భూమిలో కనిపిస్తే ఆయన కనిపించినప్పుడు ఆ కొడుకుకి లేదా ఆ బిడ్డకి ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత బలం ఉందో చెప్పండి. తండ్రిని ఒక్క మాట ఎవడైనా అంటే కొడుకుంటున్నాడా? రమను ఉదాహరణ, మీ తండ్రిని ఎవడైనా సూచన పుట్టినప్పుడు నీకేమంటుంది? నన్నేమన్నా మా నాన్న సరే ఉదాహరణ చెప్తా. నువ్వు ఇక్కడ వచ్చినావు, నేను తెలియకుండా తీసుకెళ్ళి ఏమన్నా జారీ, నీకు అమ్మ తెలియదు నాన్న తెలియదు, మీ నాన్న నీకు ఎదురు పడతాడు, మీ నాన్న కూడా కొడతాడు, నువ్వు పట్టుకోవా ఏమన్నా పోయిరా? నువ్వు పట్టించుకుంటావా? అసలు మీ నాన్న ఎవరో? మరి ఇక్కడ ప్రేమ మాత్రం ఎంత పెరిగింది నీకంటే పొద్దు నుంచి వద్దని చెప్పుతుంది అనమాట. అరే మీ నాన్న రా, మీ నాన్న రా, అతనే నమ్మరా, వాడికి చాక్లెట్ పెట్టడం, బిస్కెట్స్ పెట్టడం, చినికి పెట్టడం, ఇవన్నీ చేస్తుంటే బంధం అనేది పెరుగుతుంది. అసలు ఒరిజినల్ బంధం ఏమండి? ఎక్కడ మరి ఇదంతా ఏంటిది? ఇదంతా ఏంటిది? నువ్వేదో అన్నం పెట్టినావు కాబట్టి నేను నీకు ముద్దేయాలి. ఇప్పుడు తల్లి చచ్చిపోయింది మొదలు పెడతాడు, కొడుకు అంటాడు పానం అంటాడు, నాకు ఒక బంధు అని చెప్పి అందరూ పట్టుకుంటాడు. కాదు చేతులు కొందకు రాక ఆకలి అన్నం పెట్టి అంటాడు అంటాడు. వారానికి మర్చిపోతాడు, సంవత్సరానికి అసలు ఉసేము 2 సంవత్సరాలకి అసలు ధ్యాస ఉండదు. చాలా మంది అంటారు అమ్మో నేను బతకలేదు, ఎంతసేపు సమాధి చేస్తారు. అసలు బంధం ఏమది? పాట పాడుతూ ఉంటాం, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమిరిగిన బంధము. చాలా మంది ఏమంటే బంధం మా బంధం ఎక్కువ చాలా మంది అంటారు అది జన్మల బంధం అంటారు. ఇప్పుడు మన బంధాలు ఎంత వరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. కొంచెం నీకు బలం అంటే కొంచెం గట్టి లేదని తింటే ఇంకా కొంచెం మటన్లో చికెన్ పని చేస్తే మటన్ తింటే అవి పని చేస్తే 100 గ్యారెంటీ. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా ఇంజక్షన్ల మయం ఎంత ఓకే ఇప్పుడు 100 సంవత్సరాలు పని. నీ బంధం ఎంతకాలం? 100 సంవత్సరం అనుకోండి. ఎంతకాలం చెప్పండి? ఆయన బంధం చిరకాలం నాతో ఉంటానని ఇప్పుడు చెప్పండి, మన బంధం చెప్పండి, ఆయన బంధం చెప్పండి. కొంతమందికి పిల్లలు చనిపోతే దేవుని దగ్గర పెడతారు. దావీదుకి కుమారుడు అన్నాడు, బిడ్డ అని రాయలేదు, దాని కుమారుడు బిడ్డ రాయలేదు. ఆయన చచ్చిపోయాడు. 7 రోజులు ఒక్కొక్కరు ఏడ్చింది. వాళ్ళందరూ అంటారు కదా, వాము ఎంతగానో ఏడుతుందో, కొడుకు అంటే ఎంత ప్రేమో అని అందరూ ఏడుతుంటారు. అని చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఏం చేశారంటే అదే చచ్చిపోయిన వార్త చెప్పి దేవుడు చచ్చిపోతాడు ఎప్పుడు చెప్పడం గుసగుసలు ఆడతాను దాని ఏమేమి చెప్పడం పెట్టారు.
ఏమైంది చెప్పండి ఏమైంది? అప్పుడు దావీదు ఏమంటాడంటే నాకు ఆకలి అవుతుంది పెట్టినాను సోదరుడు చెప్పండి ఏమన్నాడు? నాకు ఆకలి అవుతుంది 7 రోజులు ఉపవాసం ఉన్నా నా బిడ్డ కోసం చచ్చిపోయాడు. వీళ్ళందరూ పిచ్చి మొక్కలు తెల్ల మొక్కలు చూస్తున్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నా నా బిడ్డ అక్కడికి పోయింది. ఎక్కడికి? ఎవరైతే పంపించారో ఆడికి పోయింది. ఇప్పుడు నేను కూడా ఆడిపోవాలా? చెప్పాలి ఆడిపోవాలా? తొందరగా వచ్చి తొందరగా పోయింది. నేను కూడా పోవాలి ఆడికి అని అన్నాడే తప్ప మొదటి మీరు చెప్పండి ఈ మనిషి ఎవరు మనిషి? అందరు చెప్పండి ఎవరు మనిషి? ఎక్కడికి పోవాలా? ఎవరికి బంధం అది? మన బంధం ఎవరిది? మీకు ఇంకొక మాట కూడా చెప్తా వీలుగా మాట్లాడి మరి ఎవరు చెప్పండి? మరి ఎవరిని కన్నది? అందరు చెప్పాలి స్పష్టంగా. ఏసులో కన్నా పిల్లలు పుట్టారా చెప్పాలి. పుట్టారు మరికి యేసుప్రభు తర్వాత యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి రావాలంటే తల్లి గర్భం నుండి రావాలి. అయితే యేసుప్రభు వారు ఈ లోకంలో మానవుడు ఎలా పుట్టాలో అలా పుట్టి మహిమని ధరించి మళ్ళా వెళ్తూ చెప్తుండు నేనే రీతిగా అయితే వెళ్తున్నాను మళ్ళీ అదే రీతిగా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాను. ఎక్కడ తీసుకొని పోతా చెప్పండి? ఎక్కడ తీసుకొని పోతా చెప్పండి? నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడో అక్కడ. ఇప్పుడు చెప్పండి, మీరు పరలోకంలో ఆల్రెడీ సృష్టించబడ్డారా? సృష్టించబడలేదా? అందరూ చెప్పండి. మళ్ళీ రే అర్థమైందా? పరలోకంలో మనం ఆల్రెడీ సృష్టించబడ్డామా లేదా? అందరూ చెప్పండి. సృష్టించబడ్డామా లేదా? సృష్టించబడ్డామనేటోళ్ళు చేతి చెప్తాను ఒకసారి. నీకు అర్థం కాదా? ఈ కోణంలో చెప్తుంది ఒక ప్రశ్న. ఇప్పుడు దేవుని కడుపులో ఉన్నాం మనం అందరం. ఎవరి కడుపులో ఉన్నాం? దేవుని కడుపులో. దేవుని యొక్క ఆలోచన దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉన్నాం. పరలోకంలో దేవుని ముందు రాలేదు అంటే మనం ఇంకా బయటకి రాలేదు. ఇప్పుడు అక్కడ దేవుని ఎదుటికి రావాలంటే మనకు కొన్ని కష్టాలు అవసరం. ఏమవసరం చెప్పండి? మనకు కొన్ని శ్రమలు అవసరం, మనకు కొన్ని బాధలు అవసరం, మనం కొన్ని జయించాలి. ఆ జయించడానికి దేవుడు ఇక్కడ పంపించాడు. ఇక్కడ నువ్వు జయించి నిజమైన దేవుని తెలుసుకొని నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని కాపాడుకుంటే అప్పుడు దేవుని ఎదుట నిలబడాలి. కొలసి పత్రిక 1:28. కొలసి పత్రిక 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుటవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన ఎదుట దేవుని ఎదుట. ఇప్పుడు దేవుని ఎదుట మనం అంటే మనం పుట్టకముందు దేవునిలో ఎక్కడ ఉంటాం? మనము దేవుని కడుపులో అట్లా అనుకోండి. మీరు ఎక్కడ మనం ఆయన ఆలోచనలో ఉన్నాం కానీ ఆయన ఎదురుకలేదు. ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు భూమి మీద పంపించచ్చు. మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన మనం చూసి పరవశించిపోతాడు. గట్టిగా సభలకు వస్తుంటాడు. చెప్తా, అందరు బాగా ఆలోచన చేయండి. ఎప్పుడు మీకు అర్థం కాదని చెప్తా. నా మైండ్లో కొండ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి? అందరు చెప్పండి. ఏం చేయాలా? ఇప్పుడు నా మైండ్లో ఉన్న ఆలోచన బాగా నీకు ఒక మట్టిని తీసుకొని దాన్ని బాగా తొక్కి ఇలా దాన్ని ఒక సారిపై తీసుకొచ్చి దాన్ని ఒక మెత్తగా చేసి చిన్నగా ఒక ఆకారం పెట్టి తయారు చేసి ఆ కొండని ఎండబెట్టి ఎండిన దాన్ని తీసుకెళ్ళి మంటలో పెట్టి కాల్చి వేసి కాల్చిన దాన్ని తీసుకొచ్చి పెయింట్ వేసిన దాన్ని షైనింగ్ పెట్టిన దాన్ని అలా పెట్టి చూసుకున్నప్పుడు ఎంత ముచ్చిపోతాం? ఇది ఎవరు చేశారు చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి అమ్మా. నువ్వు ఎప్పుడు ముచ్చిపోతావు చెప్పండి?
నీ ఆలోచన అంతా తయారు చేసి ఎదురుగా పెట్టినప్పుడు ఏమైపోతున్నావు? మురిసిపోయి సన్నపడిపోతావు కదా. దేవుని ఆలోచనలో ఉన్న మనలు కూడా ఆయన మట్టిని పిసికినట్టుగా పిసికి ఆయన ఒక ఆకారాన్ని తీసుకొచ్చి దాన్ని ఉండని ఎండిన ఎండలో పెట్టి ఎండబెట్టిన తర్వాత దీంట్లో పెట్టడు మంటలో పెట్టి చెప్పనందరూ దాన్ని కాల్చి దానికి ఏమేస్తారు ఇప్పుడు పెయింట్ వేసి అదంతా శుభ్రం చేసి ఎదురుగా పెట్టుకొని ఎట్లా మనం అంత చేయడానికి లోకాలు కనిపించు గట్టిగా సపోర్ట్. ఇప్పుడు మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి దీనికి ఒక్క విషయం చెప్పడానికి చిన్న టైం పట్టింది. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనలో మూడు ఉంటాయి. ఏమిటో చెప్పండి. మనలో మూడు ఉంటాయి చెప్పండి. ప్రాణము, ఆత్మ, ఆత్మ, శరీరం. చెప్పండి అందరూ. ప్రాణము, ఆత్మ, శరీరం. ఆత్మ, శరీరం. ఆత్మ, శరీరం. ప్రాణం అంటే ఏంటిది? రక్తం. చెప్పండి అందరూ. రక్తం. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. నరుని రక్తమును మరియు మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదురు. దానిని గూర్చి ప్రతి జంతువు మీకు ప్రాణమైన మీ రక్తము. మనకు ప్రాణం ఏంటి చెప్పండి? రక్తం లేదు అంటే ప్రాణం లేదు. రక్తం గడగడిన రక్తం పనికి రాకపోతే చనిపోయారు. మన శరీరంలో మూడు ఉంటాయి. ఒకటి రక్తం, రెండు ప్రాణం, మూడు శరీరం. రక్తము, శరీరము, ప్రాణం. చెప్పండి. రక్తము, రక్తం కాదు, ఆత్మ. ప్రాణాత్మ శరీరం. ప్రాణాత్మ శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం. గుడ్ అదే ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం. శరీరం కనబడుతుంది, రక్తం కనబడుతుందా? కోస్తే కనబడుతుంది. శరీరం మామూలు కనబడుతుంది, రక్తాన్ని కోస్తే మరి ఆత్మ కనబడుతుందా? అందరు గుర్తు పెట్టుకోవాలి. శరీరము, రక్తము, ఈ మూడు. ఆత్మ, శరీరము, ప్రాణం. ప్రాణం అంటే రక్తము, ప్రాణం ఒకటి. అయితే ప్రాణ, ఆత్మ, శరీరాలు మనం కలిస్తేనే మనం మనిషి. ఇందులో ఏ ఒక్కడికి పోయినా వాడు చనిపోయింది అంటారు. ఏమన్నా చెప్పండి. ప్రాణ, ఆత్మ, శరీరాలు. ఇప్పుడు ప్రాణము లేకోకుండా అంటే రక్తం లేకోకుండా శరీరము, ఆత్మ రెండు అనుకో బతుకురా. శరీరం ఉంది, రక్తం ఉంది, ఆత్మ లేదు, మనిషి బతుకురా. ఏమంటారంటే పోయింది. ఏం పోయింది? అందరూ చెప్పండి. ఆత్మ పోయింది. ప్రాణం కంటే ధర్మాసం ఏంటంటే ఆత్మ ఏంటి చెప్పండి అందరూ. ఇప్పుడు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరికైనా ప్రార్థన చేస్తే దయ్యాలు చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు మీరు దయ్యాలు ఉన్నాయా అనేటువంటి ఒక వీడియో మన ఛానల్ ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రార్థన చేస్తున్నా, వాడు అర్ధరాత్రి వచ్చిండు, కొన్నారు పట్టుకొచ్చిండు, బ్రిడ్జి మీద పోయి దూకాన్ని చచ్చిపోవడానికి పోయిండు. కమ్మది B8 అనేవాడు మన బిర్యానీ. వాడు అర్ధరాత్రి పట్టుకొచ్చుకొని యూట్యూబ్లో ఉంది ఆ వీడియో చూడండి. ఆ దయ్యాలతోనే మాట్లాడతాను. అని అంటారు. ఏమన్నా తెలుసా? ఏదో ముస్లాం పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చినావు? చెరువు కట్టకాల నుంచి వచ్చిన. ఎందుకు వచ్చినావు? వీడు పోయేటప్పుడు పోకుండా చెరువు మీద వేసి బాయిలో రాయేసినాను. బాయిలో రాయితే నీకేమైందంట? అది నా బాయ్. నా బాయిలో వీడు రాయేస్తాడా? నా బాయిలో వీడు పోతాడా? అంటే నీ బాయిలో రాయేసి నీ బాయిలో వచ్చింది దానికి సంబంధం ఏంటి? అసలు బాయిలో రాయేస్తాడు అంటే నా బాయ్ అదే నీ బాయ్ నీ బాయ్ మీద ఎంత ప్రేమ ఉండదా? నువ్వు ఎంతకాలంగా చచ్చిపోయింటే 50 సంవత్సరాలు నీ చెప్పిన అబద్ధంగా యూట్యూబ్లో మీరు చూసుకోండి. 50 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చినామని అలా సంవత్సరం. ఇప్పుడు మీరు చెప్పండి, వాడు 15 రోజులు మనిషి కాక
15 రోజులు అన్నం లేదు, 15 రోజులు నీళ్ళు లేదు, తేప పోతున్నాడు, లారీ కింద పట్టాలు కురుకుతుండు, బాయిల పట్టాలు కురుకుతుండు, దాంట్లో పట్టాలు కురుకుతుండు, దీంట్లో పట్టాలు కురుకుతుండు. వీడికి అది స్వయించినప్పుడు వీడు చెబుతుండు, నేను పోయి బాయి పడుతున్నా, నేను పోయి అక్కడ పడుతున్నా, ఇక్కడ పడుతున్నా, నాకేం జరుగుతుంది అర్థం కావట్లేదు, అంత గురుగుతుంది, భయం భయం, నాకు ఏదో జరుగుతుంది. అర్ధరాత్రి కూడా తల్లిదండ్రా గొంతు వేస్తారా? వీడు వాడిని తెలియకోకుండా అది తెరవబడి బయటకు వెళ్ళిపోయి యాగబడి మీకు ఎప్పుడైనా జరిగిందమ్మా? మీరు సంబంధం అయితే అట్లా వాడిని మనోడు వాడు దివ్య కుమార్ అందులో ఉండి అందరూ మాట్లాడుకుంటాడు. వాడిని ఐగా పాట చేసుకొస్తే వాడిని పాలన చేసి పెద్ద టైం కూడా పట్టవానికి పాలన చేస్తాడు. ఏంది కదా మరి ఒకటో పోతాడు ఏ సునామలు బయట విడిచిపెట్టి దేవుడు తినబడి పోయి మీరు చూడవచ్చు మంచి ఎవరన్నా చూడవచ్చు. ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఏందో అది తెలియదు. ఇప్పుడు ఆ ఆత్మ అటాక్ చేస్తే మన శరీరంలో ఎక్కడ అటాక్ చేసింది చెప్పండి? అలా చెప్పండి. శరీరాన్ని అటాక్ చేస్తారు, మనసుని అటాక్ చేస్తారు, ఆత్మని అటాక్ చేస్తారు. దేని చెప్పండి? దైవం శరీరాన్ని పట్ల దేని పడుతుంది? లోన మన ఆత్మను పట్టేస్తుంది. మనం ఎట్లను మన ఆత్మ కూడా అంటనే ఉంటుంది. ఆ ఆత్మను దాడి చేస్తుంది అనమాట. మీకు అన్ని రెఫరెన్స్ పెట్టారు చాలా కానీ మీరు చెప్తున్నది ఆది కాని అధ్యాయం ఒక రక్షించారు. ఆది కాని ఆది అందు దేవుడు, దేవుడు అన్నది దేవుడు అనేది అక్కడ ఏమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. గ్రీక్ భాషలో దాని తర్జుమాని ఏంటి చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనలో ఏమన్నా చెప్పండి? ప్రాణ, ఆత్మ, శరీరం. శరీరం, ప్రాణము, ఆత్మ, శరీరం. మళ్ళీ చెప్పండి. ప్రాణం, ఆత్మ, శరీరం. శరీరం కనబడుతుంది, శరీరం కనబడుతుంది, ప్రాణం కనబడుతుందా? ఆత్మ కనబడుతుందా? దేవుడు ఎలా ఉన్నాడో అదే ప్రకారంగా మనం తయారు చేసాం. మళ్ళీ చెప్పండి. దేవుడు ఎలా ఉన్నాడో అదే ప్రకారంగా మనం ఇప్పుడు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు అని అంటాం. ఏమంటారు చెప్పండి? తండ్రి అయినా దేవుడు. ఇప్పుడు ఆయన శరీరం అని అంటే మామూలుగా మనకి ఈ శరీరం మట్టి శరీరం ఇచ్చింది, ఆయన శరీరం ఏంటిది? మొత్తం ఆయనతోనే ఉంటాడు. ప్రాణము, శరీరము, ఆత్మ అనేది ఎలా ఉన్నాయో దేవుడిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే చెప్పండి, తండ్రి, పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేనున్నాను, నాలో ప్రాణం లేదు. అప్పుడు నేను ఏమైతే మనిషిని అయితేనా? ఏమైతే శవం. చెప్పండి అందరూ, శవం. నాలో ప్రాణం ఉంటుంది, నాలో ఏది తక్కువ నేను కాదు. అంటే దేవుళ్ళు కూడా 3 ఉన్నాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మీకు అర్థం కావడానికి మీ బైబిల్లో ఆది కాండం నుండి మలాకి వరకు చూడండి. ఆది కాండం నుండి మలాకి వరకు తండ్రి ప్రస్తావన. ఎవరు ప్రస్తావన? చెప్పాలి. ఉన్నవాడు, అనువాడు, యెహోవా, ఇవన్నీ దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఇక్కడ ఇది వచ్చేసి మత్తాయి, మార్కు, లూకా, యోహాను. దీంట్లో కుమారుడు యొక్క ప్రస్తావన. ఎవరు చెప్పండి? కుమారుడు. ఇది ఎవరిది? తండ్రి. ఇది ఎవరిది? కుమారుడు. ఇంకా ఇక్కడ మొత్తం ఎవరిది? పరిశుద్ధాత్మ. ఎవరిది? పరిశుద్ధాత్మ. ఈ కాలంలో చర్చికి వచ్చే వాళ్ళు ఉచ్చుకు రాకూడదు. గొర్రెలు న్యాయం తీసుకొని రావాలి. ఏం చేసుకోవాలా? ఈ కాలంలో ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో ఇది ఒక నిబంధన. ఇదేంటి చెప్పండి? నిబంధన. ఈ నిబంధనలో గొర్రెలు మేకను తీసుకొస్తే దాన్ని చేతి మీద పాబెట్టి ఆ పాపాలన్నీ గొర్రె మీద పెట్టి దాని మెడకాయ కోసి ఆ మాంసాన్ని కొలిసి బలిపేట మీద పెట్టి కాల్చి
ఇక అయిపోయింది, ప్రాయశ్చిత్తం అయిపోయింది కూడా కొత్త మనసుతో స్టార్ట్ చేస్తాం ఒక జీవితాన్ని. ఎన్ని గొర్రెలు పోసినా కానీ పాపం ఓటర్లేదు, మరలా మంచి అదే రోగం కలవడం. ఇలా కాదని దేవుడే కుమారుడిగా ఎట్లా చెప్పండి. ఇప్పుడు తండ్రిగా చూసినాం, ఇప్పుడు ఎవరు కుమారుడు. ఈ తండ్రి ఆకాశంలో మాట్లాడేటాడు, భూమికి వచ్చేటోడు కాదు. ఎక్కడి నుంచి మాట్లాడతాడు? అబ్రహాం అబ్రహాం అని పిలిచేవాడు కుమారుడుగా. గొర్రెని మేకను కోయటం ఇవన్నీ చేస్తుంటే దాని ప్రకారంగా ఉండేది. ఇక్కడ కుమారుడు ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిగా, అంటే తండ్రిలో నుంచి ఒక భాగం. ఎవరు? తండ్రిలో మొత్తంలో దేవుళ్ళు 3 భాగాలు చెప్పినాం కదా. కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఏ గొర్రెఅయితే మనం కోసి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామో, ఏ పాపం అయితే మన మీద ఏర్పాటు చేస్తుందో దానికోసం నిర్దోషమైన రక్తం, పాపమైన రక్తం, మేకల గొర్రెల రక్తం కాదు, సాక్షాత్తు దేవి రక్తాన్ని చిందించండి. ఎవరు? కుమారుడుగా వచ్చి ఆయన మరణం బంధించుట అసాధ్యం. 3వ రోజు తిరిగి లేచిపోయాడు, మన పాపానికి ఎడవ దొరికింది. ఇందులో ఉన్నటువంటి దేవాలయపు తెర ఏమైంది? చీలిపోయి దేవుడు స్పష్టమైంది. ఏమని చెప్పండి? కానీ నాకు ఇప్పుడు అర్థం కాదు చెప్పండి. దేవాలయ తెర చనిపోయిందని మాత్రం మైండ్ పెట్టుకోండి. ఇప్పుడు కుమారుడు చరిత్ర ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్మ. చెప్పండి. ఈ కుమారు కాలంలో ఒక మాట ఉన్నది ఏంటంటే, ఇప్పుడు దీనికి మధ్య అంటే దీనికి మధ్య ఎవరు? కుమారుడు. ఇప్పుడు మనం తండ్రి కడుపులో ఉన్నాం కదా. ఫస్ట్ ఎక్కడ ఉన్నాం? తండ్రి కడుపులో ఉన్నాం. మనము ఒక పాపం ద్వారా ఈ లోకంలో అడుగు పెట్టాడు. ఎట్లా అంటే దేవుడు అవ్వాలని చేసినాక మహిమలో మనందరినీ సృష్టించాలంటే కూడా రాంగుల్లో పోయింది. అయితే అవ్వ ఆదాములు వారి ద్వారా పాపం లోకానికి వస్తే ఈ పాపాన్ని తీసివేసి చూడండి, ఇది తండ్రి. చెప్పండి, ఇదెవరు? పరిశుద్ధాత్మ కాడ మానవం. ఇదెవరు? మనుషులు. మధ్యలో ఎవరు? చెప్పండి, ఎవరు? మనకి దేవునికి మధ్యలో ఇద్దరు కుమారుడు వచ్చాడు. కానీ అంతకుముందు భేదం ఉండేది, వైద్యం ఉండేది, శత్రుత్వం ఉండేది. ఎందుకంటే మానవుడు దేవునికి శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఈ శత్రుత్వాన్ని తీసివేయడానికి దేవుడే మరొక రూపంలో వచ్చి ఈ అన్నింటినీ కలిపి ఒక్కటి చేసేసి వీటన్నిటిని కలిపి ఏం చేసిండు? ఒకటి. దేని ద్వారా అంటే రక్తము ద్వారా. ఏ రక్తము? యేసు రక్తము ప్రతి పాపమును మనం కడిగినప్పుడు దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపం అనేది ఏమైపోయి క్రొత్తనే బంధన ఏర్పడింది. ఇప్పుడు మత్తయి సువార్త నుంచి మొత్తం ఇది ఏది బంధన? ఈ నిబంధన ఏంటంటే గొర్రెల మేకల రక్తం కాదు. యేసయ్య నేను పాపాలను ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని కడిగి వేసుకొని ప్రభు పాదాల దగ్గర పట్టి బాప్తిసం పొందితే దేవుడితో మనం సమాధానం పడతాం. జగతి పునాది వేయబడకమునిపై దేవుడు మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని భూలోకానికి పంపించిన దేవుడు మన కొరకు రక్తాన్ని కార్చిండు. రక్తాన్ని కార్చి మన కొరకు పర్వత రాజ్యానికి మార్గాన్ని వేసిండు. యేసు మనల్ని మరలా ఆయన ఎదురు తీసుకుపోవడానికి మళ్ళా రాబోతూ ఉన్నాడు. యేసులో నిజమైన దేవుడు. మరి మిగతా వాళ్ళందరూ అంటారా అవన్నీ ఫిఫ్టీ అని. మీరు మీ నుంచి దయ్యాలకు ఎన్ని శాతకాలు పాలన చేసినా కానీ ఏ నాడైనా రాములని కానీ, ఏ నాడైనా వెంకటేశ్వర ఏ నాడైనా ఆంజనేయ. ఇప్పుడు ఆంజనేయుడు అంటే కొన్ని చూసినా మళ్ళీ ఆయన చూస్తాను దేహాల్లో చూసిన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. సైలెన్స్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. అంతే, ఏం చేసేది లేదు. ఇవన్నీ ఏంటి? మానవుడు దేవుడు అదృశ్య దేవుడు కనుక మనకు ఒక ఆకారం, దేవుడు ఈ రూపంలో ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు అలా ఉంటాడు ఊహించుకొని ఏర్పాటు చేసుకుంటాడు.
రాయి డబ్బా చేతితో కొట్టాను. నేను ఎందాక చెప్పాను, ముత్యాల మొక్క బయట పాలు చేస్తే గడుగుతుంది. సోదరం ఎన్ని చూడండి ఇలాంటి అన్ని గుర్తుంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని శక్తులు. ఒక మనిషి చనిపోయినప్పుడు వారికి ఆహారం పెట్టి వాటితోటి అది మనసు మీద వచ్చినప్పుడు ఒకరు నా మాటలకు భయపడి ఇదే దేవుడు ఇదే దేవతలతో ఈ లోకమంతా లోపలు వెళ్ళిపోతుంది. చివరికి అందరూ చేతులు ఎత్తేస్తే మన డాడీకి రావాలా? అందరూ చెప్పండి, డాడీకి రావాలా? ఎక్కడికి రావాలా? నువ్వు అక్కడ దొరకదు. ఆడ తప్ప నుంచి మనకు చోటు లేదు. మనకి ఇది ఇప్పటికాలం మందం కాదు. ఇదేదో ముఖ్యమైన మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకటి కుష్టి వ్యాధి వేసేది. ఏం వ్యాధి? కుష్టి వ్యాధి అయితే అందరూ వాళ్ళని అవాయిడ్ చేసి ఏం చేశారు చెప్పండి? దూరం చేసి వాళ్ళు ఎవరు ముట్టుకోవట్లేదు. ఎవరైనా ముట్టుకుంటే ఊళ్ళకి రావాలి. వాళ్ళు ఊరు బయటనే బతకాలి. ఎంత దారుణం అయ్యా! కన్ను తల్లిదండ్రులు వేశారు, బంధువులు వేశారు, రక్త సంబంధులు వేశారు. సార్ అందరూ వదిలేటువంటి వేరు, తల్లిదండ్రులు వదిలేయటం ఏంటి? చూడండి, అది వాళ్ళ కలుపుకుంటే మళ్ళీ అందరూ ఎట్లనే కుష్టి వచ్చి చచ్చిపోతారు. కుష్టి ఏం చెప్తాంటే మనిషి కలుపుకున్నాక తిని వేలని ఊడిపోయేటట్టు చేస్తారు. అట్లా తింటా ఉంటుంది మన శరీరాన్ని. ఈ కుష్టి వ్యాధినటువంటి ఆ వ్యక్తి అట్లా బయట ఒకటే ఏడుస్తూ ఉంటాడంటే ఎప్పుడు దగ్గర పోకపోతే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పోయి కుమారుడు పోయి చేతి ముట్టుకుంటే బాగుపడ్డాడు. స్తోత్రం. ఎప్పుడు ముట్టుకోలేదు. ఆయన బాగుపడ్డాడు. అవన్నీ ముట్టుకున్నాడు అంటే ఆయనకి ఆ కుష్టి వ్యాధులకి ఒక బంధం ఉంది. అది జగతి పునాది వేయబడతామని పేరు ఆ బంధం ఉంది. కుష్టి వ్యాధి లేనోడు ఎంతనో కుష్టి వ్యాధి ఉన్నోడు కూడా అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు అందరు రాళ్ళతో కొట్టి సంపాదన. కానీ యేసుతో ఆమె ఏమన్నాడు? అమ్మ అని ఎందుకన్నాడు చెప్పండి? అమ్మ అని ఎందుకన్నాడు చెప్పండి? వీళ్ళకి ఆమె వేరుదేందో తెలియదు, అసలు ఆయన ఎవరో తెలియదు, ఆ పుట్టకేందో తెలియదు. ఆయన సమస్త అడిగినాడు కనుక ఆయన ఏమన్నా తెలుసిన? అమ్మమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా, ఇక నుంచి ఇలా కాదు జీవులు వెలుగు కలిగి ఉంటావా? దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే నేను మీకు ఏం చెప్పబోతున్నాను ఓవరాల్ కంటే, మనుషులందరూ మనల్ని వెలివేసిన, మనుషులందరూ మనం తోసివేసిన, మనుషులందరూ మనం విడిచిపెట్టిన, మన వరకు తండ్రిగా, మన వరకు కుమారుడిగా, మన వరకు ఆత్మదేవుడిగా మన మధ్య దేవుని మనల్ని కాపాడుకోవాలి యేసుక్రీస్తు ప్రభువా. చెప్పండి గట్టిగా. ఆయన భూమి మీద ఉన్న ఒక మాట చెప్పి తెలుసిన, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ భర్తనైనా, నీ భార్యనైనా, ఆఖరికి నిన్ను నువ్వైనా ద్వేషించకపోతే నీవు నా ఎదుట పరలోక రాజ్యంలో. ఎందుకంటే మాట చెప్పండి, అది ఇప్పటి బంధము కాదు. ఆమె చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి కొంచెం గట్టి చెప్తారా? ఇది ఎప్పటి బంధం? ఇది జన్మల కాదు. జగతి పునాది వేయబడక మునిపే యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య కొరకు ప్రార్థన పెట్టండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యకి వాళ్ళ ఇష్టం, యేసయ్యకి వీళ్ళ ఇష్టం లేదు. అదేం లేదండి. నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా నీ మీద ఎండ వస్తుందా రాదా? నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయి నీ గాలి అంటుందా అన్నట్లేదు. నువ్వు ఎట్లా ఉన్నా ఎట్లా లేకపోయినా నీ మీద దేవుడి కృప ఉందా లేదా? ఉందా లేదా? దేవుడు ఎవరు చూసాడండి. కానీ ఒక రోజు వస్తుంది, గొర్రెల నుండి మేకలను గొర్రెలు వీరు చేసినట్టుగా రోజు దేవుడి మన వీరు చేసి, ఎవరైతే ఈ లోకంలో ఆయన తెలుసుకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కొని బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా బతుకుతారో వాళ్ళని ఆయన ఎదుటి నిలబెట్టుకుంటాం. గట్టిగా దేవుని స్తోత్రం చూద్దామా? ఇప్పుడు నువ్వు భక్తి దేని కోసం చేయాలి చెప్పండి? పరలోక రాజ్యం ఆయన ఎదుట ఉండడానికి కోసం చేయాలా? కొత్త కాలం భోగ భాగ్యాల కోసం చేయాలి? చెప్పండి.
ఈరోజు నీకు గుండె 500 సంవత్సరం బతికే గుండె ఉందా? ఎప్పుడు అయిపోద్దు? మనిషి గుండె ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ చెప్పండి. మనిషి గుండె కరెక్ట్ పనిచేస్తే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? 1500 సంవత్సరాలను పనిచేస్తుంది. ఒక ఎన్నికోసం ఎన్ని కేజీలు పొందుకోవచ్చు చెప్పండి అమలు? ఎన్నికోసం మన అవయవాలకు అంత ఆయుష్ ఉంటుంది. మనమే అగ్ని ఇదిని 70 కేజీ చేసుకున్నాం. నిజం. అదే అప్పటి కాలంలో మనుషులు 1000 సంవత్సరాలు బతికేది. ఆ 150 వచ్చిందంటే పిల్లలు వాళ్ళు. ఇప్పుడు 60 దాటినాక అమ్మో బాగా నొప్పు అమ్మో నొప్పులు అంటున్నాం. మన ఎన్నకోసం ఎన్ని కేజీ పొందుకోవచ్చు కదా సార్? సైన్స్ ఎన్ని కేజీ పోతుంది? ఒకవేళ ఎగ్జామ్ వచ్చిందంటే ఎవరైనా చెప్పండి ఎన్ని కేజీ పోతుంది? ఇంకా చెప్పండి ఎన్ని కేజీ పొందుకోతుంది? మన ఎన్నకోసం ఎన్ని కేజీ పొందుకోతుంది చెప్పండి. కెంత పొలం ఎత్తినైతే ఎన్నకోసం ఇరిగి మూడవడుతుంది. ఆయన కోసం 2000 కేజీల బరువు అవసరం. ఎంత? 2200 కాదు, 2000 బరువు బియ్యాన్ని లెక్కబాక. అప్పట్లా ఎప్పట్లా మనం సత్యందాన్ని కూర్చుందాన్ని తిని ఇప్పుడు 20,000 కిడ్నీ అవ్వాలంటే తక్కువ కింద కూడా నడుగుతాయి. సూత్రం దేవుడు కూడా చూడండి, మన ఆశామాసగా సృష్టించలే, అన్నీ కరెక్ట్గా పెట్టండి. లివర్ ఎంత సంవత్సరం బతకాలా, గుండె ఎంత బతకాలా, దాన్ని మనం కాసేపు ఏదైనా ఒకటి పొద్దుదాకా ఫ్యాన్ అయితే కాలిపోతుంది. కాలిపోతుంది దాన్ని కాసేపు ఏం చేయాలా? రెస్ట్ చేయాలా. పొద్దుదాకా కింద చూస్తే ఏమైంది? ఇక నా వల్ల కదా ఎగిరిపోతుంది. మరి గుండె ఆగిపోతుందా? గుండె ఆగితే ఏమైంది? దానికి రెస్ట్ ఉందా? ఎవరికి రెస్ట్ ఉందా? 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 ఎంతగానో కొట్టుకోను కాసేపు ఆగుతాగా ఊరిపోతుందా? తిరుపతిలో మొదలు పెడతారు, కాసేపు పాడతారు. కానీ మన అవయవాలు ఆరణ్యం కాదు, సెకండ్ కూడా ఆగదు. సెకండ్ కూడా ఆగకుండా పనిచేస్తాయి అంటే వాటిని అంతా కలగ చేసింది. తల్లిదండ్రుల నుంచి ఒక వ్యక్తి భూమి మీద తెచ్చినప్పుడు అతను గుండెకి ఎంత ఆయుష్ ఉంటుందో తెలుసా? అతని ఎంత ఆయుష్ ఉంటుందో మనమే వాటిని ఖరాబ్ చేసుకుంటున్నాం. దేవుడు వాటి మిమ్మల్ని ఎక్కువ కాలం బతికిన గుండె అడగలే. కానీ ఒక ముసలావిడకి కొంపలు చిచ్చి పెట్టింది దాక నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలన్నగా అయ్యా. అప్పటికే 160 సంవత్సరాలు 160 సంవత్సరాలు అవంటారు కదా, ఇంకెంతకాలం బతుకుతుంటావు అయ్యా, నువ్వు ఇంకా ఎందుకున్నామని అనుకుంటున్నా, ఇంకా ఎంతకాలం బతుకుతాను అనుకుంటున్నావు, ఇంకా 40 ఏళ్ళు బతుకుతావు ఎగిరితే తెలిసి నువ్వు ఉంటుంది. స్వచ్ఛం చెప్పండి అంటే మీరు ఆలోచించండి. మనసు పంపాలని ఆశ అంటారు. ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారు చెప్పండి? తప్పేం కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ఇల్లు నీ వాకిలి ఇవన్నీ శాశ్వతమైనవి. ఒక రోజు నీ దేహాన్ని విడిచిపెట్టిపోవాలి, ఒక రోజు నీ శరీరాన్ని విడిచిపెట్టిపోవాలి, ఒక రోజు నీ బంధువులు విడిచిపెట్టిపోవాలి, ఒక రోజున నీకు రక్త సంబంధం అందరిని విడిచిపెట్టిపోవాలి, ఒక రోజున మొత్తాన్ని విడిచిపెట్టిపోవాలి. అసలైన నీ తండ్రి దగ్గరికి నువ్వు పోవాలి. చెప్పండి, నీ కొరకు ఏర్పాటు చేసిన దేవుని దగ్గర పోవాలి. చూద్దాం చెప్పండి గట్టిగా. మీరేమో నాకు చచ్చిపోయింది మీరు అంటారు. ఆయన ఏమో నా కుమారు నా దగ్గరికి వచ్చినాడు. ఇందులో ఎవరికి చూస్తారు చెప్తారు. ఆయన ఏడుచుకుంటారు. సమాజం ఏమంటారు అసలు? దేవుడి కళ్ళు గుర్తి నా తమ్ముడు తీసుకొని పోయిన అంటారు.
దేవుని కనుగొచ్చి నీకు తమం చేసుకోవడం రాదు. తోట మారి తోటలోకి వెళ్తాడు. తోటలోకి వెళ్ళి తనకి ఇష్టమైన పనులు తీసుకొని అది ఆయన ఇష్టం. ఎవరు కలర్ చేశారు? దేవుడు. చెప్పండి అందరు గట్టిగా. నీకు చెప్పే మాట ఏం తెలిసిన, ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మనం నడిపించేది ఆత్మ. ఎవరు చెప్పండి? అందరు చెప్పండి కొంచెం గట్టిగా. అందరు చెప్పాలి గట్టిగా. మీకు నైట్ నిద్ర పట్టట్లేదు ఉదాహరణ, మీరు ఏది చేసినా కలిసి రావట్లేదు ఉదాహరణ, మీ జీవితంలో ఏదో చికాకు అనిపిస్తుంది, మెంటల్గా ఉంది అనుకోండి, ఏదో సంథింగ్ నొప్పులు వస్తున్నాయి, మెంట నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి వస్తుంది, ఇంకా మీకు గుంపులుగా ఉంది. ఎట్లా చెప్పండి? గుబులుగా ఉంటుంది, తిక్కలుగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఏం చేస్తారో మీకు అర్థం కాదు. మీరు తెలియకుండా ఎమోషనల్ టెన్షన్ అయిపోతున్నారు. మీరు ఎన్ని చేస్తారంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక శక్తి అటాక్ చేస్తుంది. ఏంటి చెప్పండి? అంటే మిమ్మల్ని అంటే మీ శరీరాన్ని కాదు, మీ ఆత్మ దాన్ని పట్టడానికి దయ్యం పట్టినప్పుడు మన సోలో ఉంటారు వాళ్ళు. ఏం పేరు ఉదాహరణ మన ఊళ్ళో పెద్ద ఏం చెప్పారు, తెల్లవారుదామా నడుచుకొని చెరువు కట్ట మీద పోతాం. బాగుందని అట్లా చచ్చిన మా మామ ఎదురుకి వచ్చింది. ఎదురుకి వచ్చి ఆయన బయటకి పట్టగానే ఇక అప్పుడు ఇంటికి తిరిగిండు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడో ఇంటికి పోయిండు. ఇంటికి పోయి వాళ్ళ నాన్నయ్యి వాళ్ళ అన్ని పని మట్లన్నీ చదువుకుంటా ఉంటే వాళ్ళు ఆ ఇల్లు కలిసిపోయారు. అక్కడ చనిపోవడం ఇల్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇలా కొడుకులు ఇద్దరు ఏం చేశారంటే ఇలా కూడా పోయారు. ఇదేం చేయడం నా ఇల్లు అంటాను. నీ ఇల్లేంటి? నీ ఇల్లు ఏంటంటే నా ఇల్లుదే. నీ పేరు ఏం పేరు అని అంటే అప్పుడు పేరు చెప్పి ఓహో ఇట్లా సంకరాయని చెప్పి అప్పుడు మా అయ్యగారి దగ్గర తీసుకొస్తే అయ్యగారు నలుగు పెట్టి పంపించు. నీకు చెప్తున్నా ఇవన్నీ. ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి. ఒక ఆత్మ మనల్ని బంధించడానికి, చికాకు పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, మన మీద దాడి చేయడానికి, మనం నష్టపరచడానికి అవతలేపు వాడే ఆయుధం ఏంటంటే ఆత్మే. మన ఈ మధ్యన రీసెంట్ గా ఒక ఆత్మ గురించి మనం మాట్లాడుతూ ఎవరు పంపించాడు సంఖ్య రావాలి తప్ప అట్లా ఉంచి రావద్దని చెప్పి ఒక ఆత్మ పంపించింది చెప్పిందంట, సంఖ్య రావాలి. ఇప్పుడు దారి ఎక్కడ జరుగుతుంది? ఆత్మ మీద. చెప్పండి అందరూ. మనిషికి ముఖ్యమైనది ఏంటి? ఆత్మ. ఈ శరీరం ముఖ్యం కాదు. ఏ ముఖ్యం చెప్పండి? ఏ సూచన సరే నా వల్ల ఇగిపోతాం. కానీ ఆత్మ, ఈ ఆత్మ బలపడాలంటే ఏం చేయాలి? రోజుకి పెద్దదాన్ని చేసుకుని నేను ఆయన ఎందుకంటే పెద్దది కానీ చిన్నది కానీ జుట్టుకోడు కానీ నాటుకోడు కానీ నేను ఏంటన్నా ఈ ఆత్మ శరీరం కట్టుకోవడం అంటే కోడుకుంటూ నలుగురు తెలుసుకుని నేను ఆయన ఈ ఆత్మ కట్టాలంటే ఓటో వేసుకోపోతుందని తీసుకుపోయి ఎంత కొంచెం పెట్టి నాకు దూరం నా ఆకారం పెట్టి ఆ కోడి మాంసం ఎట్లుందంటే నాకు సగున్నది. సగం కోడిని కాల్చుకొని తీసుకొచ్చాడు. ఏంటంటే కెనడా ఈ డైలాగ్ రామంలో ఒక మాకు మా పక్కన పేరు వాళ్ళందరూ మరి నీకేం కావాలంటే దాంట్లో తెల్లని ఉంటే నా మొహం పెట్టేయండి, ఏమన్నా సాంబార్ ఉంటే నాకు కాదు కానీ ఇంకేంటి నేను రాక్షసు అంటే శరీరం బలం ఉండాలంటే తినాలా. ఏం బలం ఉండాలంటే శరీరం బలం ఉండాలంటే తినాలి. మరి ఆత్మ బలం ఉండాలంటే ఎట్లా? ఇప్పుడు కొంతమంది 70 కేజీలు 30 కేజీలు వచ్చిందంటే వచ్చిన అందరూ ఏమన్నా ఏమన్నాయా ఎట్లా అయిపోయామా? ఏమన్నా అన్నా 70-30 వస్తే ఇప్పుడు ఈ 30లో 70 పోవాలంటే ఏం చేయాలి? రగుడుకొని ఒకదాని పూర్తి చేసుకుంటూ పోతే అప్పుడు కాటా బత్తే అవుతాయి. అవునా కదా? ఇది నీకు తెలిసింది నేను బలహీనమైన, మరి నీ ఆత్మ బలహీనమైందని ఎట్లా తెలుస్తుంది?
ఎవరు కాదు పేదలు ప్రార్థన చేస్తాడు. పేదలు యోహాను ఆంధ్రయ్య ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్ర వచ్చిన కండి వేసుకోవచ్చు ఎదురు వేసి ప్రార్థన ప్రార్థన చేయాలి. అప్పుడు పేదలు వేసుకోమంటాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే ఆత్మ గట్టిగా ఉందంటే వాళ్ళు సూత్రం చెప్పండి. ఓకే, ఆత్మ బలమైన ఆత్మ సిద్ధం ఉంది శరీరానికి, శరీరము అప్పుడు ప్రభు అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలమైన. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఎన్నుకోగలిగి ఇప్పుడు ప్రార్థన చేయడం ద్వారా, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే నీలో ఉన్న ఆత్మకు శక్తి వస్తుంది. మీరు ఒకటే ఒక రకం చేసి క్లోజ్ చేస్తాను. మొదటి అపోస్తల కార్యం 1వ అధ్యాయం. అపోస్తల కార్యం 1 ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు చాలు చాలు. మీకు శక్తి ఎట్లా వస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ మీ మీదకి అందరు చెప్పండి. ఎక్కడెప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్మ మీ మీదకి. దేనికోసం శక్తి? అది తింటే శరీరానికి బలం, తినకపోతే అంటే చెప్పి సంవత్సరం తినకూడదండి. అంటే ఉపవాసం ఎందుకు చేస్తాను? శరీరాన్ని బట్టి ఆత్మకు బలం. ఇప్పుడు మీరు శక్తి నొందుతారు అన్నాడు. ఏం పొందుతారు అన్నాడు? దయ్యాలు పెట్టిన వాళ్ళు మనం ఉపవాసం అంటాం. ఏం పెడతాం చెప్పండి? ఉపవాసం పెడితే ఏమేదంటే ఎప్పుడే కూడా దయ్యం పెట్టినోడు చికెన్ తెప్పో. ఈ మధ్యన ఒక తమ్ముడు అన్న ఏమైనా చికెన్ అడుగుతున్నా అన్న. సరే తీసుకురా అన్న. నువ్వు తీసుకురాబెట్టినప్పుడు పెట్టింది. మళ్ళీ వారానికి ఫోన్ చేసినా అది చికెన్ తిని మమ్మల్ని అందరూ నిద్రపోకుండా రాత్రి ఏం చెప్పాను. అయితే నెక్స్ట్ వారం మళ్ళా చికెన్ అడిగిందట. మళ్ళా చికెన్ అడిగిందండి. చికెన్ అడిగి ఎందుకన్నా ముందు దాన్ని దయ్యం పెట్టిపోయాడు. అవునంటరా? ఎవరు అంటే మానే కాదవిచ్చింది. మళ్ళీ ఎవరు ఎవరు తెలియదు అంటున్నది. చనిపోయిందనగా ఎట్లొచ్చినందుకు అన్నాను. అట్లా కనిగిపోతాను చూసి వచ్చిందంట. వచ్చిన కారణం నా చికెన్ చెప్పు అంటే వాడే చేతులు తీసుకుంటాడు. చికెన్ ఎత్తుకుంటుంది. దేవాలి కదా అంటే శరీరానికి